వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. రష్యాలో విమానం అదృశ్యం సంచలనం రేపుతుంది. అంగారా ఎయిర్లైన్స్ విమానం మాయమండంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక మిస్సింగ్ అయిన విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. గాలిలోకి ఎగిరిన విమానం ఏటీసీతో సంబంధాలను కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా చైనా సరిహద్దు వద్ద విమానం అదృశ్యమైనట్లు గుర్తించారు. రష్యాలో విమానం అదృశ్యం సంచలనం రేపుతుంది. అంగారా ఎయిర్లైన్స్ విమానం మాయమవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మిస్సింగ్ అయిన విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. గాలిలోకి ఎగిరిన విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా చైనా సరిహద్దు వద్ద విమానం అదృశ్యమైనట్లు గుర్తించారు. రష్యాలో విమానం అదృశ్యం సంచలనం రేపుతుంది. అంగారా ఎయిర్లైన్స్ విమానం మాయమవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. మిస్సింగ్ అయిన విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. గాలిలోకి ఎగిరిన విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా చైనా సరిహద్దు వద్ద విమానం అదృశ్యమైనట్లు గుర్తించారు. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా న్యూస్ చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. రష్యాలో అంగారా ఎయిర్లైన్స్ విమానం అదృశ్యమైంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. హలో. ఎస్ రాధాకృష్ణ చెప్పండి. ఎస్ ఈ ఏదైతే 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైనట్లు సమాచారం ఉంది. సంచలనంగా రేపుతోంది. సో అంగారా ఎయిర్లైన్స్ విమానం మాయమవడంతో అధికారులు ఆందోళన చేస్తున్నారు. సో దాదాపు మిస్సింగ్ అయిన విమానంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గాలిలోకి ఎగిరిన విమానం ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్టుగా అధికారులు వెల్లడించారు. సో రష్యా చైనా సరిహద్దు వద్ద ఈ విమానం అదృశ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. సో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ విమానం అదృశ్యం కావడానికి ఏంది కారణాలనే దానిపైన ఇప్పటికే కొంత ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రష్యాలో ఒక విమానం అదృష్టంగా సంచలనంగా మారింది. ఇది అసలు ఎట్లా జరిగింది ఏందనేది తెలుస్తా ఉంది. సో విమానం ఎక్కడి నుంచి గల్లంతైంది, ఏటీసీ సంబంధాలు కోల్పోయిందంటే ఎక్కడైనా కుప్పకూలిపోయిందా లేకుంటే ఏం జరిగింది అనే దానిపైన ఇప్పటికీ ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక పెద్ద ప్రమాదంగా కావచ్చు. ఎందుకంటే పూర్తిగా ఏటీసీతో సంబంధాలు కోల్పోయిందంటే ఏదైనా ఒక అనుకోని సంఘటన జరిగి ఉంటుందని చెప్పేసి అంతా భావిస్తున్నారు. సో ప్రస్తుతానికి ఆ విమానంలో ఒక 50 మంది ప్రయాణికులతో పాటు 5 సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో 55 మందితో వెళ్ళినటువంటి ఆ విమానము అంగారాల నుంచి వెళ్ళిన కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. రష్యా చైనా సరిహద్దు ప్రాంతాలతో ఏటీసీతో సంబంధాలు కోల్పోయినట్టు ఉన్న సరిహద్దులో ఒక్కసారిగా సంబంధాలు కోల్పోయి సో అక్కడ ఆ సరిహద్దులో ఏమైనా విమానానికి ప్రమాదం సంభవించిందా అనేది ఒక కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతానికి ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి, ఆ విమానం ఎక్కడైనా కుప్పకూలిందా, ఒకవేళ విమానం కుప్పకూలితే వాళ్ళ పరిస్థితి ఏంది, కనీసం మనకి దానికి ఆధారాలు కూడా లభించలేని పరిస్థితి. సో ఇది మొత్తంగా కూడా యంత్రాంగం అంతా కూడా దానిపైన అసలు రష్యాకి సంబంధించిన విమానం ఎక్కడ కూలిపోయింది అనే దానిపైనే మొత్తంగా అన్వేషణ కొనసాగుతా ఉంది. ఒక పెద్ద ప్రమాదం అయి ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాం మన విమానం ఏటీసీతో సంబంధం కోల్పోయిన సందర్భంలో విమానాలు ఏదో ఒక అనుకోని సంఘటనలో కుప్పకూలడము లేకుంటే వాతావరణం అనుకూలించగా కొన్ని చోట్ల కుప్పకూలిన సందర్భాలు ఉన్నాయి. సో అట్లా జరిగిన సందర్భంలో
అక్కడ దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏందనేది ఇప్పుడు కాస్త ఆందోళన శీర్షంగా ఉంది. సో మొత్తానికి అయితే ఈ విమానం అదృశ్యం కావడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, ప్రమాదంగా జరిగిందా, లేకుంటే ఏదైనా దీని ఇంకేదైనా శక్తులు ఉన్నాయా అనే కోణాలు కూడా దర్యాప్తు అవుతుంది. ఎందుకంటే ఏటీసీతో ఒక్కసారిగా సంబంధాలు కొనిపోయినాయంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగిందా, లేకుంటే ఏదైనా కుట్ర కోణం దాగుందా అనే దానిపైన కూడా ఇప్పుడు ఒకవైపు అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సో మొత్తానికైతే మరి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఆ విమానానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ మనకు అందే అవకాశం కనబడతా ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.